అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం బౌద్ధం గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలను తెలుసుకుందాం. ఇందులో భాగంగా మొదటి ప్రశ్న, బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ మహావీరుడు, ఆప్షన్ బి గౌతమ బుద్ధుడు, ఆప్షన్ సి అశోకుడు, ఆప్షన్ డి చాణక్యుడు. సరైన సమాధానం వచ్చేసి గౌతమ బుద్ధుడు. మహావీరుడు, వర్తమాన మహావీరుడు జైన మత స్థాపకుడు. అశోకుడు మౌర్య వంశంలో చక్రవర్తి. చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. అశోకుడు 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. పాటలిపుత్రంలో నిర్వహించాడు. గౌతమ బుద్ధుని అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సిద్ధార్థుడు, ఆప్షన్ బి శుద్ధోధనుడు, ఆప్షన్ సి ఆనందుడు, ఆప్షన్ డి కశ్యపుడు. సరైన సమాధానం వచ్చేసి సిద్ధార్థుడు. సిద్ధార్థుడు పేరు నుంచే మనం మన ఛానల్ పేరును తీసుకున్నాము. సిద్ధార్థ విద్యా వికాస్ అనగా సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుని చిన్నప్పటి పేరు. విద్య వికాస్ అంటే వికసించడం, అభివృద్ధి చెందడం. విద్య వల్ల అభివృద్ధి చెందాలి అనేది మన ఛానల్ పేరు. ఈ సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడుగా మారినట్టు మీరు కూడా ప్రస్తుతం సిద్ధార్థుని వలె ఉన్నారు. విద్య వల్ల మీ లక్ష్యాలను సాధించాలని ఈ ఛానల్ పేరును పెట్టడం జరిగింది. రెండో ఆప్షను శుద్ధోధనుడు. శుద్ధోధనుడు సిద్ధార్థుని తండ్రి. ఆనందుడు గౌతమ బుద్ధుని ప్రియ శిష్యుడు. ఆనందుడు సుత్తపీఠకను రాస్తాడు. ఉపాలి వినయ పీఠకను రాస్తాడు. మొగలి పుత్తతిస్స అభిధమ్మ పీఠికను రాస్తాడు. పీఠిక అనగా బోర్లించిన గంపలు. ఆనందుడు గౌతమ బుద్ధుని వెంటనే ఉండి, గౌతమ బుద్ధుడు రోజుకు 10 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆ విషయాలను ఆనందుడు సంకలనం చేస్తాడు. అది సుత్తపీఠికలో పొందుపరచడం జరుగుతుంది. కశ్యపుడు గౌతమ బుద్ధుడు శిష్యుడు. గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు పుట్టినప్పుడు హిమాలయాల్లో అసితుడు అనే యోగి మొట్టమొదటిగా గౌతమ బుద్ధుడిని సందర్శిస్తాడు. గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినప్పుడు ప్రపంచం పులకరించిపోతుంది. సిద్ధార్థుడు లుంబిని వనంలో పుట్టినప్పుడు అసితుడికి తెలిసి వచ్చి వెంటనే లుంబిని దగ్గర వెళ్ళి గౌతమ బుద్ధుడిని కలిసి అతనితో పాటు తన శిష్యుడైన మహాకశ్యపుడిని తీసుకొస్తాడు. అప్పుడు మహాకశ్యపుడికి వయసు 5 సంవత్సరాలు. మహాకశ్యపుడిని భవిష్యత్తులో నువ్వు సిద్ధార్థుడికి శిష్యుడు కావాలను అని చెప్తాడు. ఈ కశ్యపుడు మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించి అధ్యక్షుడిగా ఉంటాడు. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు నిర్వహిస్తాడు. కశ్యపుడు అధ్యక్షుడిగా ఉంటాడు. మూడవ ప్రశ్న, బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ కపిలవస్తు, ఆప్షన్ బి లుంబిని వనం, ఆప్షన్ సి బోధగయ, ఆప్షన్ డి కుశినగరం. సరైన సమాధానం వచ్చేసి లుంబిని. బుద్ధుని యొక్క తల్లి మాయాదేవికి కలలో తెల్ల ఏనుగు కమలం పువ్వు ఇస్తున్నట్టు కల వచ్చింది. ఆ తర్వాత బుద్ధుడు
లుంబినిలో జన్మిస్తాడు. బుద్ధుని పుట్టుకకు ఈ కమలం పువ్వు గుర్తు. బుద్ధుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జన్మిస్తాడు. జ్ఞానోదయం పొందింది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు. తన ఇంటిని వదిలి వెళ్ళింది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున. బుద్ధుడికి వైశాఖ శుద్ధ పౌర్ణమికు మంచి సంబంధం ఉంది. బౌద్ధగయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందుతాడు. దీనినే ఉరువేల అంటారు. ఉరువేలలో నిరంజన తటాకం దగ్గర రావి చెట్టు కింద బుద్ధుడు జ్ఞానోదయం పొందుతాడు. కుశీనగరంలో బుద్ధుడు చనిపోతాడు. చుండ అనే వ్యక్తి బుద్ధుడికి మాంసాహారం తన భిక్ష పాత్రలో వేసినప్పుడు బుద్ధుడు తిని చనిపోతాడు. బుద్ధుడు యొక్క ఫాలోవర్స్ భిక్షువులు అందరు కలిసి రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున తిరిగి తమకు దగ్గర ఉన్న జ్ఞానాన్ని ప్రజలకు పంచుతారు. అలాగే ప్రజల నుంచి కూడా జ్ఞానాన్ని వీళ్ళు తీసుకుంటారు. అలా రోజు ప్రయాణిస్తూ ఒకరోజు కుశీనగర్లో వెళ్తారు. అక్కడ చుండ అనే వ్యక్తి తమకు ఆహ్వానించి బుద్ధునికి పంది మాంసం వండి తన భిక్షపాత్రలో వేస్తాడు. ఇది తెలియక బుద్ధుడు భిక్షపాత్రలో ఏది పడితే అది తినాలి కాబట్టి బుద్ధుడు తింటాడు. మిగతా భిక్షుకులకు తినొద్దు అని సందేశం వెళ్తుంది. మిగతా వాళ్ళు తినరు, కానీ బుద్ధుడు తిని కడుపులో నొప్పి రావడంతో బుద్ధుడు చనిపోతాడు. 4వ ప్రశ్న, బుద్ధునికి జ్ఞానం బోధి ఎక్కడ లభించింది? ఆప్షన్ ఏ లుంబిని, ఆప్షన్ బి బోధ్గయ, ఆప్షన్ సి సారనాథ్, ఆప్షన్ డి రాజగృహం. సరైన సమాధానం వచ్చి బోధ్గయ. బుద్ధుడు రావి చెట్టు కింద నిరంజన నది ఒడ్డున 48 రోజుల పాటు ధ్యానం చేసి 35వ ఏట వైశాఖ శుద్ధ పూర్ణమి రోజున జ్ఞానోదయం పొందినాడు. దీంతో సిద్ధార్థుడు బుద్ధుడుగా మారినాడు. సిద్ధార్థుడు బుద్ధుడుగా, ఉరువేల ప్రాంతం బోధ్గయగా, రావి చెట్టు బోధవృక్షంగా మార్పులు జరిగినాయి. బుద్ధుడు రావి చెట్టు కింద కూర్చున్నప్పుడు మరా అనే దయ్యం బుద్ధుని ధ్యానంను భంగం చేయడానికి ప్రయత్నించింది. ఈ మరా అంటే పాళీ భాషలో మరపించడం, అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు రావడం. ఆలోచనలతో ధ్యానం మీద ఏకాగ్రత కుదరకపోవడాన్ని మర అని అంటారు. 5వ ప్రశ్న, బుద్ధుని యొక్క మొదటి ఉపదేశం ఎక్కడ ఇచ్చాడు? ఆప్షన్ ఏ సారనాథ్, ఆప్షన్ బి బోధ్గయ, ఆప్షన్ సి కుశీనగర్, ఆప్షన్ డి లుంబిని. ఆప్షన్ ఏ సారనాథ్. సారనాథ్లో ఉపదేశం ఇస్తాడు. 5 శిష్యులకు తన మొదటి ఉపదేశం ఇస్తాడు. బోధ్గయలో జ్ఞానోదయం పొందుతాడు. కుశీనగర్లో బుద్ధుడు మరణిస్తాడు. లుంబినిలో బుద్ధుడు జన్మిస్తాడు. 6వ ప్రశ్న, బుద్ధుడు ఎక్కడ పరినిర్వాణం పొందాడు? ఆప్షన్ ఏ సారనాథ్, ఆప్షన్ బి కుశీనగర్, ఆప్షన్ సి బోధ్గయ, ఆప్షన్ డి రాజగృహం. సరైన సమాధానం వచ్చి ఆప్షన్ బి కుశీనగర్. సుండ అనే కుమ్మరి పుత్త యొక్క ఆతిథ్యం స్వీకరించి పంది మాంసం, బియ్యపు రొట్టెలు తిని అస్వస్థకు గురయ్యాడు. అక్కడి నుండి కుశీనగరంకు వెళ్ళి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సాల్వృక్షం కింద మరణించాడు. దీనినే మహాపరినిర్వాణం అంటారు. బుద్ధుడు పుట్టింది కూడా సాల్వృక్షం కింద, మరణించింది కూడా సాల్వృక్షం కింద. వర్తమాన మహావీరుడు జ్ఞానోదయం పొందింది సాల్వృక్షం కింద. బుద్ధుడు జ్ఞానోదయం పొందింది రావి చెట్టు కింద. రావి చెట్టు కింద ఎక్కువ ఆక్సిజన్ లభిస్తుందని అందరూ అంటుంటారు.
ఏడవ ప్రశ్న, బుద్ధుని బోధనలు ఏ భాషలో ఉండేవి? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి ప్రాకృతం పాలి, ఆప్షన్ సి తమిళం, ఆప్షన్ డి మాగధి అపభ్రంశం. సరైన సమాధానం వచ్చేసి ప్రాకృతం పాలి. బుద్ధుడు ప్రజాభాషలో మత సూత్రములు ప్రచారం చేశాడు. ఎనిమిదవ ప్రశ్న, బౌద్ధ మతం యొక్క మౌలిక సూత్రాలు ఏమిటి? ఆప్షన్ ఏ త్రివిధ మార్గం, ఆప్షన్ బి అష్టాంగ మార్గం, ఆప్షన్ సి ద్వాదశ నియమాలు, ఆప్షన్ డి పంచశీల. సరైన సమాధానం ఆప్షన్ బి అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం పాటించటం వలన మనిషి నిర్వాణం పొందుతాడు. అష్టాంగ మార్గంలో సూత్రాలు సరైన దృష్టి, సరైన మాటలు, సరైన జీవనం, సరైన ఏకాగ్రత, సరైన క్రియ, సరైన సంకల్పం, సరైన వ్యాయామం, సరైన చైత్యం. అన్నీ సరిగ్గా ఉంటే మనిషి కూడా సరిగ్గా బతుకుతాడు, సంతోషంగా జీవిస్తాడు, మానసిక ప్రశాంతత స్థితి లభిస్తుంది. తొమ్మిదవ ప్రశ్న, అష్టాంగ మార్గంలో భాగం కానిది ఏది? ఆప్షన్ ఏ సమ్యక్ దృష్టి, ఆప్షన్ బి సమ్యక్ సంకల్పం, ఆప్షన్ సి సమ్యక్ లాభం, ఆప్షన్ డి సమ్యక్ స్మృతి, ఆప్షన్ సి సమ్యక్ లాభం. 10వ ప్రశ్న, బుద్ధుని అనుచరులలో ముఖ్య శిష్యుడు ఎవరు? ఆప్షన్ ఏ ఆనందుడు, ఆప్షన్ సి మహాకశ్యపుడు, ఆప్షన్ సి సారిపుత్రుడు, ఆప్షన్ డి పైవన్ని. సరైన సమాధానం వచ్చేసి పైవన్ని. ఆనందుడు బుద్ధుని వెంటనే ఉంటూ సుత్తపీఠికను రాస్తాడు. మహాకశ్యపుడు బౌద్ధ సంగీతిని నిర్వహిస్తాడు. సారిపుత్రుడు కూడా బుద్ధుని యొక్క ముఖ్య శిష్యుడు. 11వ ప్రశ్న, మొదటి బౌద్ధ సభ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ రాజగృహం, ఆప్షన్ బి వైశాలి, ఆప్షన్ సి పాటలిపుత్రం, ఆప్షన్ డి కాశీ. సరైన సమాధానం వచ్చేసి రాజగృహం. బౌద్ధ సంగీతులు మొత్తం 4 జరుగుతాయి. అవి రావైపాక, రాజగృహం, వైశాలి, పాటలిపుత్రము, కుందలవనం. దీనికి నిర్వహించింది ఏకే. అజాతశత్రువు, కాలాశోకుడు, అశోకుడు, కనిష్కుడు. అధ్యక్షులు మొదటి బౌద్ధ సంగీతిని కశ్యపుడు నిర్వహిస్తాడు. కశ్యపుడు రెండో బౌద్ధ సంగతిని సభాకమి నిర్వహిస్తాడు. మూడో బౌద్ధ సంగతిని మొగలిపుత్తతిస్స నిర్వహిస్తాడు. 4వ బౌద్ధ సంగతిని పశుమిత్రుడు నిర్వహిస్తాడు. ఈ మొగలిపుత్తతిస్స త్రిపీఠకాలలో అభిధమ్మ పీఠికను సంకలనం చేస్తాడు. సుత్తపీఠికను ఆనందుడు, వినయపీఠికను ఉపాలి, అభిధమ్మ పీఠికను మొగలిపుత్తతిస్స సంకలనం చేస్తాడు. ఈ సుత్తపీఠిక, వినయపీఠికలో ఉన్న అంశాలను మొగలిపుత్తతిస్స అభిధమ్మ పీఠికలో పొందుపరుస్తాడు. 12వ ప్రశ్న, బుద్ధుడు ఏ వర్ణానికి చెందినవాడు? ఆప్షన్ ఏ క్షత్రియ, ఆప్షన్ బి బ్రాహ్మణ, ఆప్షన్ సి వైశ్య, ఆప్షన్ డి శూద్ర. సరైన సమాధానం వచ్చేసి క్షత్రియ. వీళ్ళది కపిలవస్తు రాజ్యం. రాజు కావలసిన అతను బుద్ధుడు చివరికి మునిగా మారుతాడు. బుద్ధుని యొక్క తల్లి మాయాదేవికి కలలో తెల్లని ఏనుగు వస్తాడు. దీని అర్థం ఏమిటని శుద్ధోధనుడు కొంతమంది బ్రాహ్మణులను పిలిచి అడుగుతాడు. వాళ్ళు, నీకు పుట్టబోయే బిడ్డ ప్రపంచాన్ని జయిస్తాడు అని సెలవిస్తారు. ఆ తర్వాత సిద్ధార్థుడు తన చేష్టలు అన్నీ ప్రపంచాన్ని జయించే విధంగా లేవు.
ఏదో ఒక దగ్గర కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి శుద్ధోధనుడు తిరిగి బ్రాహ్మణులను పిలిచి అడుగుతాడు, ప్రపంచాన్ని జయిస్తాడు అని అన్నారు కదా, ప్రపంచాన్ని జయించడం అంటే ఏమిటి అని అంటాడు. ప్రపంచాన్ని జయించడం అంటే గొప్ప గొప్ప రాజ్యాలను ఆక్రమించడం కాదు, తనను తాను జయించుకోవడమే ప్రపంచాన్ని జయించడం అని అంటారు. ఏ రోజైతే సిద్ధార్థుడు ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని చూస్తాడో ఆ రోజు నీ కొడుకు నీకు కాకుండా పోతాడు అని బ్రాహ్మణులు శుద్ధోధనుడికి చెప్పి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి శుద్ధోధనుడు సిద్ధార్థుడిని అన్ని సౌకర్యాలు కల్పించి ఒక గదిలో పెంచుతాడు. ఒకరోజు సిద్ధార్థుడు చెన్నుడితో బయటికి వెళ్ళి ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగిని, ఒక శవాన్ని, ఒక మునిని వరుసగా చూస్తాడు. అరే చెన్న, ఇతనేంద్ర ముసలుడా ఉన్నాడు అని అడుగుతాడు. చెన్నడు ఉండి సిద్ధార్థుడికి ఎవరైనా ముసలోళ్ళు కావాల్సిందే అని చెప్తాడు. ఇతనేంద్ర రోగంతో బాధపడుతూ ఉన్నాడు అని అడుగుతాడు. ఎలాంటి వాళ్ళకైనా రోగాలు వస్తాయి, 6 ప్యాక్ ఉన్న రోగాలు రావాల్సిందే వస్తుంది అని అంటాడు. ఇక్కడేంది చెన్న మనసుపై పడి ఏడుస్తున్నారు అని అంటాడు. ఎవరైనా చావాల్సిందే, నువ్వు నేను అందరం చావాల్సిందే అని చెన్నడు సిద్ధార్థుడికి అంటాడు. చివరికి ముని మాత్రం సంతోషంతో కనిపిస్తాడు. అప్పుడు సిద్ధార్థుడు ఉండి, అరే రే చెన్న, నాకు అర్థమైంది రే, బంధాల్లో ఉన్నోడు బాధల్లో ఉన్నాడు, ఏ బంధాలు లేనోడు సంతోషంతో ఉన్నాడు అని సిద్ధార్థుడు చెన్నడుతో అంటాడు. ఆ తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున తన 29వ ఏట తన ఇంటిని వదిలి, పిల్లలను వదిలి, ప్రియాంక, రాహులుడు పిల్లలు, వీళ్ళు సోనియా గాంధీ పిల్లలు కాదు, వీళ్ళ పేరు గౌతమ బుద్ధుని పిల్లలు, వీళ్ళను వదిలి దిగంబరుడుగా మారి అడవుల్లోకి వెళ్ళిపోతాడు జ్ఞానోదయం కొరకు. 13వ ప్రశ్న, బుద్ధుని జీవన సూత్రం ఏదితో పోల్చబడింది? ఆప్షన్ ఏ మధ్యమ మార్గం, ఆప్షన్ బి సన్యాస మార్గం, ఆప్షన్ సి భోగ మార్గం, ఆప్షన్ డి శాస్త్ర మార్గం. సరైన సమాధానం వచ్చేసి మధ్యమ మార్గం. అటు భోగాలకు కాకుండా ఇటు ఆధ్యాత్మికంగా కాకుండా మధ్యమ మార్గంలో ఉండాలి అని బుద్ధుడు మధ్యమ మార్గాన్ని సూచిస్తాడు. 14వ ప్రశ్న, బౌద్ధ మతంలో తథాగతుడు అనే పదం ఎవరికి ఉపయోగిస్తాడు? ఆప్షన్ ఏ బుద్ధుని శిష్యులకి, ఆప్షన్ బి మహావీరునికి, ఆప్షన్ సి బుద్ధునికే, ఆప్షన్ డి అశోకునికి. సరైన సమాధానం బుద్ధునికే. రెండవ తథాగతుడు అని ఆచార్య నాగార్జునుడికి బిరుదు. తథాగతుడు అనగా సత్యాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. 15వ ప్రశ్న, బుద్ధుని తల్లి మహామాయ ఎక్కడ మరణించింది? ఆప్షన్ ఏ లుంబిని, ఆప్షన్ బి దేవదహ, ఆప్షన్ సి దేవలోకం, ఆప్షన్ డి కపిలవస్తు. సరైన సమాధానం వచ్చేసి దేవలోకం. మహామాయ బుద్ధుని జననం తర్వాత 7 రోజులకు దేవలోకంలో మరణించింది.